గురువుగారు. నా పేరు షణ్ముఖ వైష్ణవి. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. నాకు సందేహం. ఒక ప్రవచనంలో చాగంటి కోటేశ్వర్ గారు దక్షిణామూర్తయ్య పటంని పిల్లలు తదేకంగా రోజు 5 నిమిషాలు చూస్తే జ్ఞానం, మోక్షం, విద్య వస్తుంది అని చెప్పారు. వేదంలో దక్షిణామూర్తయ్య పటం గురించి ఏమైనా మంత్రం ఉంటే దయచేసి చెప్పగలరు. ధన్యవాదాలు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. షణ్ముఖ వైష్ణవి చిన్న పిల్ల. సో 7-8 ఏళ్ళు ఉంటాయేమో. సో అమ్మాయి చక్కటి ప్రశ్నతో వచ్చింది. అదేమిటంటే, దక్షిణామూర్తి పటాన్ని 5 నిమిషాల సేపు రోజు చూస్తే విద్య, జ్ఞానము, మోక్షము వస్తాయని చెప్పి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారని చెప్పి చెప్తోంది అమ్మాయి. నేను అటువంటి ప్రవచనాలు వినను కాబట్టి నాకు తెలియదు. సో ఈ అమ్మాయి అడిగింది ఏంటంటే, వేదంలో ఏమన్నా ఉందా దక్షిణామూర్తి గురించి అని. వేదంలో అనేక మంత్రాలు దేవతల గురించి ఉంటుందమ్మా. దేవత అంటే దివ్యమైన పదార్థము. ఏదైతే మానవుడికి ఉపయోగపడుతుందో, ప్రాణికోటికి ఉపయోగపడుతుందో అటువంటివన్నిటినీ దేవతలు అన్నారు. ఇప్పుడు ఆ దేవతలు అన్నది మనం విభజించటానికి మా సింపుల్ వర్డ్స్లో అయితే కనుక, సామాన్యమైన పదాల్లో అయితే అగ్ని, నీరు, వాయువు, పృథివీ ఇలాంటి పదాలతో మనము నిర్వచించవచ్చు. అలానే చంద్రుడు దేవత, సూర్యుడు దేవత, అలానే మనకి ఎవరన్నా సహాయం చేస్తే దేవత, ఇలా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి దక్షిణామూర్తి అన్నది వేదంలో లేదు. కానీ దక్షిణామూర్తి ఎవరు అంటే, ఋషులకి జ్ఞానం బోధించినవాడు అని ఒక అర్థం వచ్చేటట్టు, శివుడి యొక్క అవతారం అని ఇంకొక అర్థము, లేకపోతే శివుడే అని చెప్పి అనటము, ఇవన్నీ కూడా దక్షిణామూర్తి యొక్క డెఫినేషన్స్. శివుడి గురించి వేదంలో చాలా ఉంది. కానీ ఈ మూర్తి శివుడు, శివలింగము ఇలాంటివి వేదంలో ఉండవు. వేదంలో శివుడు అంటే కళ్యాణకారకుడు అని అర్థం అన్నమాట. సో మనకి ఎవరైతే కళ్యాణకారకం అవుతారో వాళ్ళే శివుడు. కళ్యాణకారకుడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మోక్షాన్ని ప్రసాదించేవాడు, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు, ఇలాంటి అర్థాలు వస్తాయి అన్నమాట. సో దక్షిణామూర్తి పటాన్ని తదేకంగా 5 నిమిషాలు చూస్తే ప్రతిరోజు పిల్లలకి విద్య వస్తుంది అన్నది నేను అంగీకరించను. సో వాళ్ళ యొక్క భావం ఏమిటో మనకి తెలియదు. అలా తదేకంగా చూస్తే ఒక వస్తువు యొక్క ఆకారము, దానిలో ఉన్న విశేషాల గురించి తెలుస్తాయి. విద్య రావాలి అంటే చదువుకోవాలి, గురువు బోధించాలి. సో ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది ఏమై ఉండుంటుంది అంటే, రోజు పొద్దున లేచి దక్షిణామూర్తి పటాన్ని ఒక 5 నిమిషాలు చూసి ఆ తర్వాత విద్య నేర్చుకోండి, అప్పుడు విద్య బాగా వంట పడుతుంది అని చెప్పి ఉండవచ్చు. కానీ అలా చేయాలి అంటే ఆ విగ్రహాన్ని చూడక్కర్లేదు. చదువుకుంటే బాగా చదువుకుంటే చదువు వంట పట్టేస్తుంది. అలానే జ్ఞానం కూడా వస్తుంది చదువుకుంటే. అలానే మోక్షం, మీరు మోక్షానికి ప్రయత్నం చేస్తే మోక్షం కూడా వస్తుంది. సో విద్యాజ్ఞానం అనేది చదువుకుంటే వస్తుంది. మంత్రాలు చదవటం మూలంగా మీకు ఏకాగ్రత పెరిగి పరమాత్ముడి యొక్క సహాయం ఉంటుంది. ఆయన మీకు వేద విద్యని సులభంగా నేర్పిస్తాడు. సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాల్ని గ్రహించటానికి శక్తినిస్తాడు. సో ఇది పరమాత్ముడు చేసేది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే వస్తుంది అంటే అది వాళ్ళ భావన, పౌరాణికులు చేసే భావన. అంటే పురాణాల మీద ఆధారపడి వేదాన్ని చదవలేక కేవలము కొంతమంది రాసిన విశేషాలని తీసుకొని అది నిజము అని నమ్మేవాళ్ళు పౌరాణికులు. కాదండి,
పురాణాల్ని వేదవ్యాసుడు రాశాడు అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో వేదవ్యాసుడు మహాభారతం రాశాడు, అది అందరికీ తెలుసు. వేదవ్యాసుడి పేరు మీద ఇవి రాసి ఉండవచ్చు పురాణాలు. దానిలో భాగంగా దక్షిణామూర్తి స్తోత్రము అవి వచ్చి ఉండవచ్చు. సో ఇలాంటివి కొంతమంది దక్షిణామూర్తిని దత్తాత్రేయుడని, ఓ దత్తాత్రేయుడు అంటే ఇంకో గొడవ ఉంది, అతను సాయిబాబా అని, ఇలా ఏమిటేమిటో కథలు అల్లేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసేసి నానా రచ్చ చేశారు. సో షణ్ముఖ వైష్ణవి, నువ్వు వేదాన్ని నమ్ముకోవాలంటే, వేదంలోని మంత్రం కావాలంటే నేను ఇవ్వగలుగుతాను, కానీ దక్షిణామూర్తి మంత్రము వేదంలో ఉందా అంటే లేదు. పర్ఫెక్ట్ ఆన్సర్ ఇది. ఓకేనమ్మా? సో నీకు ఇంకా సులభమైన మంత్రాలు ఏమైనా కావాలి, మంచి చేసే మంత్రాలు నీకు ఏమైనా ఉన్నాయంటే తప్పకుండా చాలా ఉన్నాయి. ఏదైనా అడిగితే నేను చెప్తాను తర్వాత. సో ఇప్పుడు నీకు దేని మీద కావాలో నాకు తెలియనప్పుడు నేను చెప్పలేను. ఓకేనమ్మా? సో దక్షిణామూర్తి స్తోత్రము వేదంలో ఉండదు. అది కేవలం మనుషులు రాసేది. వేద మంత్రాలు వేరు, పరమాత్ముడు ఇచ్చినవి. ఆయన అనంత జ్ఞాని, ఈ సృష్టికర్త. ఆయన ఇచ్చింది వేరు, మనుషులు రాసుకునేవి వాళ్ళ బుద్ధికి తోచింది రాస్తారు. కాబట్టి అది నిజమా అబద్ధమా అన్నది వెరిఫికేషన్కి స్టాండ్ అవుతుందా లేదో నాకు తెలియదు. అది విశేషం అమ్మా. సో ఇప్పుడు మనము ఇంకొక ప్రశ్నకి వెళ్దాము. ఇతని పేరు ప్రశాంత్ కూరపాటి, కరీంనగర్ నుంచి. అసలు విందాం ఏమంటున్నాడు. ఓం చాగంటి వెంకటి గారికి నమస్కారం. నా పేరు ప్రశాంత్, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, ఈ మధ్య సాకేత్ అనే అబ్బాయి ఒక ప్రశ్న అడిగాడు ముహూర్తం గురించి. మీరు దానికి సమాధానం ఇస్తూ, మన ఋషులు మహర్షులు పరిశీలన చేసి కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకొని పలానా టైంలో పనిచేసిన వారికి ఎక్కువ మందికి సక్సెస్ అవుతుంది, పలానా టైంలో చేసిన వారికి సక్సెస్ అవ్వట్లేదు. సో ఈ టైంలో ఎక్కువ మందికి సక్సెస్ అవ్వట్లేదు కాబట్టి పని అది దుర్ముహూర్తము, అలా చేయకుండా ఉండడం బెటరు అన్నట్టుగా మీరు చెప్పారు. మన ఋషులు అట్లా చెప్పారు. సో పాటించడంలో తప్పేం లేదు, మీరైతే పాటిస్తారు అని మీరు అన్నారు. అదేవిధంగా అలా పాటించడం వల్ల ఒక రకమైన క్రమశిక్షణ ఏర్పడుతుంది, టైం టేబుల్ ఏర్పడుతుంది అన్నట్టుగా మీరు చెప్పారు. దీనిపై నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. మొదటిగా ఏంటంటే, మనము ఒక వేద మంత్రం చెప్పుకుందాము. ఇప్పుడు మనకి అధర్వణ వేదంలో అధ్యాత్మ సూక్తం అని ఉంటుంది. అధర్వణ వేదము 13:2:39. ఓం రోహితకాలో అభవత్ రోహితో అగ్రే ప్రజాపతి రోహితో యజ్ఞానాం ముఖం రోహిత స్వరావరాత్ అని మనకి అధ్యాత్మ సూక్తంలో ఈ మంత్రం ఉంటుంది. ఈ మంత్రంలో చెప్తారు కదా సార్, అంటే కాలాన్ని ఉత్పత్తి చేసిన పరమాత్మ, కాలాన్ని పాలించే పరమాత్మ. ఒక రకంగా కాలమే పరమాత్మ అని చెప్పుకోవడంలో కూడా తప్పు లేదని కొంతమంది ఆర్య సామాజికులు చెప్తారు. అయితే కాలాన్ని ఉత్పత్తి చేసిన పరమాత్మ అన్నప్పుడు, ఇప్పుడు దుర్ముహూర్తం ఉంది అని అంటే దుర్ముహూర్తాన్ని కూడా పరమాత్మలే తయారు చేశాడు అని చెప్పాల్సి వస్తుంది. అంటే చెడు ముహూర్తాన్ని పరమాత్ముడు, చెడుని తయారు చేశాడు పరమాత్ముడు అని చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా కాలాన్ని పాలించే పరమాత్మ అని అంటే ఇప్పుడు దుర్ముహూర్తాన్ని పాలిస్తున్న పరమాత్మ అని చెప్పాల్సి వస్తుంది, అంటే చెడుని పాలిస్తున్న పరమాత్మ అని చెప్పాల్సి వస్తుంది. ఒక రకంగా కాలమే పరమాత్మ అని చెప్పాల్సి వస్తే, అంటే పరమాత్మలో చెడు ఉంది అన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. అది తప్పు అవుతుంది కదా. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, పరమాత్మ ఎప్పుడైనా మనకి కర్మ ఫలితాన్ని అనేది మనం చేసిన కర్మల్ని, అంటే సత్కర్మన పాపపు కర్మన, ఇలాంటి కర్మ ఏ కర్మ బట్టి దాని ప్రకారంగా ఫలితాన్ని ఇస్తాడు. అంతేగాని ఇప్పుడు పలానా ముహూర్తము ఇది ఏమంటారు మంచి ముహూర్తము, ఇప్పుడు చేస్తే సక్సెస్ అవుతుంది, ఇది చెడు ముహూర్తము, ఇప్పుడు చేస్తే నష్టపోతాము, ఫెయిల్ అవుతుంది, అలా ముహూర్తాన్ని బట్టి పరమాత్మ మనకి ఫలితాన్ని ఇవ్వడు కదా. మనం ఎంత ఏమంటారు, ఎంత మంచి భావనలతో ఉన్నాము, మంచి వాసనలతో ఉన్నాము, ఎంత మంచి కర్మల్ని చేస్తున్నాము, మన ఇన్నర్ ఇంటెన్షన్స్, వాటిని బట్టి కదా పరమాత్మ మనకి ఏమంటారు ఫలితాన్ని ఇచ్చేది. సో అప్పుడు ఇవన్నీ దుర్ముహూర్తాలు అంటే నేనైతే పర్సనల్గా ఈ ముహూర్తాలు, రాహుకాలము, యమగండం ఇట్లాంటివి ఒకప్పుడు పట్టించుకునేవాడిని. బట్ యూనో ఎవర్ సిన్స్ ఐ స్టాప్డ్ ఆల్ దీస్ థింగ్స్, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇట్స్ బీన్ 6-7 years అవుతుంది. అంటే నేనైతే ఇవి పాటించకుండా ఉంటేనే బాగుంటుంది, మనుషుల ప్రోగ్రెస్ ఉంటుంది. అదర్వైజ్ ఇవేమంటారంటే ప్రొక్రాస్టినేషన్ ఎక్కువ అవుతుంది వీటిని పాటించుకుంటూ పోతే అని నేను అనుకుంటున్నాను. సో దీనిపై మీరు
స్పందించి వివరణ ఇస్తారని నేను అనుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. ఓం. సో ప్రశాంత్ కూరపాటి గారి ప్రశ్నలు అంటే ఆయన పరంపర, ఆయన చెప్పింది విన్నారు కదండి. ఆయన బాధ ఏంటంటే, నేను సాకేత్ సుబ్రహ్మణ్యం అన్న అబ్బాయికి ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. ముహూర్తాలు ఉంటాయా, దుర్ముహూర్తాలు, మంచి ముహూర్తాలు ఉంటాయా అంటే, దానికి ఒకప్పుడు స్టాటిస్టిక్స్ తీసుకొని వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పారయ్యా, అంతకంటే ఏం లేదు అని చెప్పారు. సో అది మనిషిలో ఒక నమ్మకాన్ని కుదురుస్తుంది. వాళ్ళు ఆ ప్రకారం చేసుకుపోతారు. ఒక డిసిప్లిన్ లైఫ్కి అలవాటు పడిపోతారు. ఒక పని సోమవారం చేయాలంటే ఏ టైంలో చేస్తే మంచిది, ఏ టైంలో చేయకపోతే మంచిదని నిర్ణయించుకొని వెళ్తారు. అది వాళ్ళకి ఇష్టం. అది అలాంటి చాదస్తం ఉంటే అదొక మంచి విషయమే. అదేం పెద్ద చెడు విషయం కాదు. వాళ్ళు దాని మూలంగా ఎవరికీ హామ్ చేయట్లేదు. చేసుకుంటే వాళ్ళకే చేసుకుంటారు, లేకపోతే లేదు. కాబట్టి ఆ ముహూర్తాలు అన్నవి ఇంపార్టెంట్ కాదు అన్నది మనిషి యొక్క అభిప్రాయాన్ని బట్టి ఉంటాయి. ఎవరికి ఏది ఇష్టమైతే తీసుకోండి. దాన్ని మీరు కించపరచాల్సిన అవసరం లేదు. నేను సోమవారమే ఒక పని చేస్తాను అని ఎవరిని అనుకున్నారనుకోండి, లైక్ శివుడి యొక్క ప్రార్థన నేను సోమవారం చేస్తాను అంటే ఇప్పుడు మనకొచ్చిన నొప్పి ఏంటి? చేసుకోమను. అలానే మంగళవారం నాడు నేను ఇది చేస్తాను, ఆ పని చెయ్యను, నేను హెయిర్ కటింగ్ షాప్కి వెళ్ళను, ఆ రోజు వెళ్ళకూడదు, మంచిది, నీ ఇష్టం అది. లేదు, బుధవారం నాడు నేను బుధుడికి ప్రార్థిస్తాను, దాని మూలంగా నాకు లాభం అవుతుంది అని అనుకుంటే చేయమని. గురువారం నాడు ఇంకొక దేవతకి, శుక్రవారం నాడు ఇంకో దేవతకి. శుక్రవారం నాడు ముస్లిమ్స్ కూర్చొని ప్రార్థనకి వెళ్తారు. మరి శుక్రవారానికి ఏమొచ్చిందో మరి నాకు తెలియదు. దానికి అంత లాభం ఏమొస్తుంది, మిగతా వారాలకి ఏం నొప్పి వస్తుంది తెలియదు. వాళ్ళు చేసుకుంటారు, మనకేంటి అభ్యంతరం. అలానే శనివారం నాడు మేము ఇలా ఈ ప్రార్థన చేస్తాం, వెంకటేశ్వర స్వామికి ప్రార్థన చేస్తాం, లేకపోతే ఇక్కడికి వెళ్తాం, లేకపోతే అక్కడికి వెళ్తాం, ఏదో చెప్పుకోనుకోండి, వాళ్ళ ఇష్టం. ఆదివారం నాడు చర్చికి వెళ్ళేవాళ్ళు ఆదివారం నాడు చర్చికి వెళ్తున్నారు, వాళ్ళకి చర్చ్ అది మంచి ముహూర్తం అది కూడా. సో లేకపోతే ఆదివారం ఎందుకు పెట్టుకోవాలి, ఏదో ఒక రోజు పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నారు. అలానే శుక్రవారం నాడు ముస్లిం ఎందుకు పెట్టినారు, ఏదో ఒక రోజు పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నారు. అలానే శివుడి కోసం సోమవారం ఎందుకు పెట్టుకున్నారంటే ఏదో ఒక రోజు పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నారు. కానీ దానికి ముహూర్తానికి సంబంధం లేదా అంటే సంబంధం ఉంది, దాన్ని ముహూర్తం అంటారు మరి, అవునా కదా. దానికి శుభముహూర్తం అనుకుంటున్నారు వాళ్ళు, దుర్ముహూర్తం అనుకోవట్లేదు. సో ఇది విశేషం అన్నమాట. సో ఇప్పుడు మనము దాన్ని పట్టుకొని మనము దాన్ని చీల్చి చెండాడితే వచ్చే లాభం లేదు. కాకపోతే ప్రశాంత్ కూరపాటి గారి ప్రశ్నల్లో 2-3 చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే, వేదమంత్రం ఒకటి చెప్పాడు ఆయన, ఏదో 13వ కాండము 2వ సూక్తం 39వ మంత్రం అని చెప్పి ఒక మంత్రం ఏదో చెప్పాడు, రోహిత దేవత దానికి. సో ఓకే, మంచిదే. ఆ మంత్రం చెప్పి కాలాన్ని దేవుడు సృష్టించాడు, అసలు కొంతమంది కాలాన్నే దేవుడు అంటారు అని కూడా చెప్పుకొచ్చాడు. అయితే కాలం యొక్క డెఫినేషన్ నేను ఇచ్చాను ఇదివరకు. కలయతి సంఖ్యాతి సర్వాన్ పదార్థాన్ స కాలః అంటే కాల సంఖ్యేన అని ధాతు నుంచి వస్తున్నాను, అంటే సంఖ్య. సో ఈ మొత్తం సర్వ పదార్థాలని సృష్టిలో ఉన్న పదార్థాలన్నింటినీ పరమాత్ముడు లెక్కబడతాడు కాబట్టి ఆయనకి కాలహ అని పేరు. మన కాలాన్ని సృష్టించేవాడైతే కనుక ఆయన కాలం కాలేడు కదా, ఆయన సృష్టి చేస్తున్నాడు కదా, కాబట్టి ఆయన కాలం ఎట్లా అవుతాడు, అవ్వడు. సో ఇది విశేషం. సో దేర్ ఫోర్ మనం కాలం అనుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అది కనిపించదు, ఈయన కనిపించడు. కాలము మనని ఇరగదీస్తుంటుంది, పరమాత్ముడు ఇరగదీస్తుంటాడు. ఈ 2 పనులు జరుగుతూ ఉంటాయి మనకి. కాబట్టి ఇద్దరు ఒకే కేటగిరీ కింద కట్టేసేయాలి. ఓకే, మీ ఇష్టం అది. అయితే మరి కాలం సృష్టించిన వాడైతే పరమాత్ముడు అన్నీ మంచే సృష్టిస్తాడు కదా, కాలంగా కూడా మంచిగానే సృష్టిస్తాడు కదా, మరి దానిలో దుర్ముహూర్తం ఎట్లా ఉంటుంది అంటే పరమాత్ముడు చెడ్డవాడా అనే ప్రశ్న తీసుకొచ్చాడు. అంటే A=B, B=C అయితే C=A అవ్వాలి కదా అని లెక్క కడుతున్నాడు. అయితే ఇప్పుడు పరమాత్ముడు కాలం కాదని తేల్చేశాను నేను, ఎందుకంటే ఆయన కాలం సృష్టి చేస్తున్నాడు, ఆయన సృష్టించుకోడు కదా, అవునా. కాలము కూడా ప్రకృతి పరమాణువులతో తయారు చేయబడింది, ఇది గొప్ప విశేషం.
సో దీనికి విశేషం అలా ఉన్నప్పుడు మనము పరమాత్మని కాలము అనకుండా ఉండాలి ఇప్పుడు ప్రస్తుతం. ఒకవేళ కాలమే అనుకుందాం కాసేపు, నష్టమేం లేదుగా. సో కాలమే అనుకుంటే ఆ కాలము మనకి ప్రళయం టైంలో ఉంటుంది. పరమాత్ముడు ప్రళయం సృష్టించినప్పుడు అందరూ కూడా ఏవైతే జీవులు ఇంకా ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఆ సుషుప్తావస్థలో పడి ఉంటాయి. సో దేర్ ఫోర్ ఆ టైంలో వాటికి ఇంకేం తెలియదు. జీవులు, మోక్ష జీవులు ఒక్కళ్ళకే తెలుసు ఏం జరుగుతోంది, పరమాత్ముడికి తెలుసు. సో ఇప్పుడు అప్పుడు సమయం ఎలా గడుస్తుందంటే పరమాత్ముడే సమయం అవుతాడు అప్పుడు. సో ఆయన సమయం అది. పరమాత్మను సమయము అనాలంటే మోక్షం పొందిన జీవులకు మాత్రమే ఉంటుంది అది. మిగతా జీవులందరికీ ఆయన సృష్టించిన సమయం ఉంటుంది. అయితే ఇప్పుడు చెడు సమయం సృష్టిస్తాడా ఆయన? ప్రశాంత్ గారు చాలా కూల్గా ఆలోచించారు. ఏది చెడు కాదు, ఏది మంచి కాదు, పెద్ద ఫిలాసఫీలోకి వెళ్ళిపోతే. ఎందుకంటే రెండూ చెడే అవుతాయి, మంచి చెడు రెండూ చెడు అవుతాయి. ఎందుకంటే ఒకడికి సడన్గా 10 కోట్లు దొరికినాయి డబ్బు, అరే దొరికినాయి మంచి జరిగింది అనుకుంటాడు. కానీ అది దొంగతనం అవుతుంది ఆయన తీసుకుంటే, ఖచ్చితంగా ఆ దొంగతనానికి జన్మలు జన్మలు తీర్చుకుంటూ పోవాల్సి ఉంటుంది, ఫర్ ష్యూర్ అది. సో అది చెడు జరుగుతుంది, మనం మంచి అనుకుంటాం. అలానే కొంత చెడు జరుగుతుంది, అది కూడా చెడు. అంటే ఏంటంటే పాప పుణ్యాలు రెండూ కూడా ఈ జన్మలు ఎత్తడానికే పనికొస్తాయి. దానిలో కర్మల్లో మంచి చెడు కర్మలు వస్తాయి అన్నమాట. వాళ్ళకి ఆ యొక్క జీవితం వస్తుంది. కాబట్టి మంచి చెడు పాప పుణ్యాలు రెండూ కూడా జన్మలు ఎత్తడానికే. సో మోక్షం అన్నది ఉత్కృష్టం అన్నమాట. సో ఇప్పుడు పరమాత్ముడి కాలము ఈ కాలము రెండింటి డిఫరెన్స్ చెప్పాను కదా మీకు. సో పరమాత్ముడి కాలం మోక్షంలో ఉంది, ఇక్కడ కాలము మన యొక్క పాపపుణ్యాలు కర్మలు చేయడానికి. సరే పక్కన పెడదాం. పరమాత్ముడు చెడు కాలం ఉంటాడా, ఆయన చెడు చేస్తాడా అని. మరి మృత్యు అంటే చెడే కదండి, మరి ఆయన్ని మృత్యువు అంటారు, యముడు అంటారు. సో పరమాత్ముడు మరి మృత్యుని తీసుకొస్తాడు, మరి కాదంటే ఎట్లా కదా. సో అలానే మనకి మనుషులకి జంతువులకి అనేక కష్టాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా పరమాత్ముడి యొక్క టైంలోనే జరుగుతుంది. మరి కష్టాల్ని మరి చెడు కాదా? మనకు వద్దు కదా అవి, కష్టాలు వద్దు. ఏదైతే చెడు ఉంటుందో అది వద్దు మనకి, అవునా? అయినా సరే అదే టైంలో వస్తున్నాయి కదా, అదే సమయాల్లో వస్తున్నాయి కదా. సో మన కర్మలకి ఫలితాలు ఇస్తున్నాడు, కానీ అది చెడే కదా, అది మనకు వద్దంటాం కదా. సపోజ్ పరమాత్ముడు మీకు ప్రత్యక్షమై ఇగో ఇవే ప్రశాంతు, ఇక నీకు ఇప్పుడు ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నావు, కానీ నీ కర్మ మూలంగా నేను ఇవ్వట్లేదయ్యా, కావాలంటే చెప్పి ఇస్తాను, మళ్ళీ ఆ కర్మని తర్వాతకి పోస్ట్పోన్ చేస్తానంటే ఆ పోస్ట్పోన్ చేయవయ్యా, నాకు వచ్చి ఉద్యోగం ఇవ్వండి. ఎందుకంటే మన ఆలోచన ఎప్పుడు అక్కడే స్థిగితమే. సో అలా జరుగుతుంది. సో దేర్ ఫార్ పరమాత్ముడు చెడు చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా అంటే ఆయన ఏం చేసేది ఉండదు, మనం చేసుకున్నదే ఉంటుంది. సో ఈ విధంగా చెప్పబడుతుంది. ఇంకా పోతే ఇంకొకటి ఆలోచించు, ఆయన ఈ త్రికాలాల కంటే అధికంగా ఉన్నవాడు, అందుకే త్రికాలాలు తెలుసుకోగలుగుతాడు. అంతేకాకుండా ఈ యొక్క ప్రపంచాన్ని కూడా అధిగమించి ఉన్నాడు. ప్రపంచాన్ని కాలాల్ని అధిగమించి ఉన్నాడు, అంటే స్పేస్ అండ్ టైం రెండింటిని అధిగమించి ఉన్నాడు. కానీ అంతా వ్యాపించి ఉన్నాడు, దేన్ని అంటక ఉన్నాడు. భలే చతురుడండి పరమాత్మ. ఆయన నాకేం తెలియదురా భయ్ నువ్వు చేసుకున్నావు అంటాడు, ఏది చేసినా ఆయన అంటక ఉంటాడు. అందుకే ఆయనకి పాపం అంటదు కదా. యజుర్వేదం 45 అధ్యాయంలో ఉంది బ్రహ్మాండంగా. సో ఆ మంత్రంలో చెప్తాడు ఆయన పాపం నాకు అంటదు అంట. సో దేర్ ఫోర్ ఆయనది. ఇప్పుడు ఆయన ప్రపంచంలో అన్ని చోట్ల నిండి ఉన్నాడు కదండి. నిండి ఉన్నవాడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, ఆ శవంలో కూడా ఉంటాడు. మరి ఆయన ఉన్నాడు కదా అని దాని శవాన్ని తగలబెట్టకుండా ఉంటామా? చెప్పండి ప్రశాంత్ గారు. ఆయన అందులో ఉన్నాడు కాదు, వద్దని చెప్పి మనం ఉంటున్నాం, శవాన్ని వద్దు అని చెప్తున్నాం, దాన్ని తీసుకెళ్ళి తగలబెట్టేస్తాం. ఎందుకు? అది చెడు చేస్తుంది.
సో పదార్థాలు ఆయన సృష్టించిన పదార్థాల్లో కూడా చెడు చేసే ఉన్నాయని అర్థం చేసుకోవాలి. మనకి ఎందుకు చెడు జరుగుతుందంటే దాని గుణగణాలు అలా విభజించి పెట్టాడు. సో పరమాత్ముడు విభజించిన గుణగణాల్ని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్న కొంతమంది పెద్ద మనుషులు ముహూర్తాలు, శుభముహూర్తాలు, దుర్ముహూర్తాలు అని పెట్టుకున్నారు. మీకు నచ్చలేదు, ప్రొక్రాస్టినేషన్ అవుతోంది, తీసి పారేయండి అవుతుంది. మీరు హ్యాపీగా వెళ్ళిపోయి దూకేయండి, ఎక్కడంటే అక్కడ దూకేసేయండి, మీకేంటి బ్రహ్మాండంగా. అయితే ఇది ప్రజల్లోకి వెళ్తే మనకి ఇప్పుడు మంచి జరగదు కదా, ప్రజలు దాని గురించి మరి ఇది చేస్తారు కదా అంటే, నేనేమి ఇది చేయమని చెప్పట్లేదు. నీకు ఆ చాదస్తం ఉంటే వాడుకో అని చెప్తున్నా. నేనేం చేయగలను? ఆ చాదస్తం ఆయనకు ఉంది. ఎవరైనా తుమ్మారనుకోండి ఒకసారి, వెంటనే ఆగుతారు, ఒక నిమిషం కూర్చుంటారు, తర్వాత బయలుదేరుతారు. సో బయలుదేరేటప్పుడు ఎవరన్నా ఒక తుమ్ము తుమ్మితే ఆగుతారు, 2 తుమ్ములు తుమ్మితే మంచిదని వెళ్ళిపోతారు. ఇప్పుడు దాని మూలంగా చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా అంటే నాకేం తెలుసు? వాళ్ళకి ఆ పిచ్చి ఉంది, మంచిదేగా. దాని మూలంగా ఎవరికి నష్టం లేదు. లేదండి ఆలస్యం అయితే ట్రైన్ మిస్ అవుతాడేమో, వాడి కర్మ, మనకేంటి? అంతగా అంతగా ట్రైన్ మిస్ అయితే వాడికి వాడే ముక్కులో ఒక ఎదురు పెట్టుకుని తుమ్ముకొని వెళ్తాడు, రెండో తుమ్ము. ఎవడి ఇష్టం వాడిదయ్యా ప్రశాంత్. లెట్ దెమ్ ఎంజాయ్ ద లైఫ్. వాళ్ళకి అది ఇష్టం అనుకో, లెట్ దెమ్ ఎంజాయ్ దాట్. ఆ చాదస్తాన్ని వాళ్ళని తీసుకొని, అవునా కదా? ఏది వాళ్ళు వ్యర్థం చేయట్లేదు కదా, మనుషులకు ఉపయోగపడేదాన్ని వాళ్ళు వ్యర్థం చేయట్లేదు. వాళ్ళు వాళ్ళకు అనుకున్నది ఏదో చేసుకుంటున్నారు. కాబట్టి అది ఋషులు ఇచ్చారు, కొంతమంది ఋషులు దాన్ని మంచిగా చెప్పారు, ఇట్లా చెప్పారు అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు. నమ్మినప్పుడు ఆ నమ్మిన దాన్ని చేసుకుంటున్నారు. నువ్వు కూడా చేసుకోవాలంటే చేసుకో. నువ్వు వద్దనుకున్నావు, నేను అన్నీ వదిలేసినా హ్యాపీగా ఉన్నా అన్న, హ్యాపీగా ఉండి మరి ఇంకేం ప్రాబ్లం ఏంటి? నేను చెప్పడం మూలంగా ఎవడు చేస్తలేడు, అవునా? నేను చెప్పే చాలాసార్లు ఢిల్లీ చీఫ్ మినిస్టర్కి, అరే బాబు యజ్ఞాలు చేద్దాం, అక్కడ వర్షాలు పడితే బ్రహ్మాండంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, మీకు ఆ పొల్యూషన్ పోతుందని చెప్తే ఎవరైనా వింటలేదు. విన్నారయ్యా. వాళ్ళ కర్మ కరెక్ట్గా సెట్ అయినప్పుడే వింటారు మరి. కానీ చెప్పడం నా బాధ్యత కాబట్టి ఎప్పుడు పోతున్నాం. కృష్ణుడు భగవద్గీత ఇంత చెప్పిండు అన్నారు, ఆయన చెప్పింది ఎవడ పాటిస్తుండే, ఎవడ పాటిస్తలేడు. ఏమైనా ఫ్రీగా ఇస్తామంటే అప్పలంగా తీసేసుకుంటాం. మీరు బోర్డు పెట్టని మీ ఇంటి ముందర, ఈరోజు మీకు పంచపక్ష పరమాన్నాలు పెడుతున్నాను, ఆకలిగా ఉన్నవాళ్ళు తినచ్చు అంటే పొలోమని ఊరంతా అక్కడికి వస్తుంది. ఉచితం అంటే మన దగ్గర చాలా ఇష్టం అండి. సో దుర్ముహూర్తం ఉంది కానీ ఉచితంగా ఇప్పుడు ఇస్తున్నారు. ఈ దుర్ముహూర్తం టైంలోనే నేను బంగారం పంచుతున్నాను చెప్పండి, చల్బే దుర్ముహూర్తం అని చెప్పి బంగారానికి పోతారు, అవునా కాదా? సో మీరు ట్రై చేయండి. ఎవరైనా కనుక చాదస్తంతో మేము ఈ దుర్ముహూర్తంలో మేము వెళ్ళము అన్నాను అనుకోండి, వెరీ గుడ్, ఈ టైంలో నేను కిలో బంగారం ఇస్తున్నా, ఎవరైతే వస్తారో అని చెప్పండి, టపామని ఊడిపడతాడు మీ ముందర. ఎందుకంటే దాన్ని కూడా అధిగమిస్తుంది, దుర్ముహూర్తాన్ని కూడా అధిగమించేది ఏదైనా ఉంది అంటే ధనం, పిచ్చి జనాలకి. సో దేర్ ఫోర్ డోంట్ వరీ అబౌట్ ఇట్. కానీ నాలాంటి చాదస్తున్నాడు అనుకో, నువ్వు ఏమన్నా ఇచ్చుకోరా, ప్రపంచం అంతా ఇచ్చుకో, నేను రాను రాబోయే అంట. సో అంటే నాకు ఆ చాదస్తం ఉంటే చెప్తున్నా. సో పుర్రిక బుద్ధి ఎవడేం చేస్తాం మనం. సో ప్రశాంత్, డోంట్ వరీ. సో పరమాత్ముడు చెడు అంటే కనుక శవంలో కూడా చెడు ఉంది, మనం తగలేస్తున్నాం. పరమాత్ముడు దూరం చేస్తున్నామా? కాదు కదా. సమయం కూడా అంతే. ఏదైనా సరే, ఇప్పుడు పొద్దున్నే లేచి మీరు టాయిలెట్కి వెళ్తారు, మరి మీ శరీరంలోంచి పార్టే బయటికి వెళ్తుంది, మరి దాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? మీరు చెడు అనుకుని వదిలేస్తున్నారు. ప్రపంచంలో పరమాత్మ సర్వంలో నిండి ఉన్నాడు కదా, ఉన్నప్పుడు ఆ చెడును కూడా ఎందుకు వదిలిపెడుతున్నారు మీరు? వదలాలి కాబట్టి. ఇది మనము దేహము పదార్థం కాబట్టి. సో ఈ పదార్థానికి కొన్ని గుణగణాలు ఉంటాయి కాబట్టి, సమయం కూడా పదార్థమే, అది కూడా పరమాణువులతో రచించబడినదే, దానిలో మంచి చెడు ఉంటాయి. అది ఉంటాయి అంటే ఉండవు అనుకునేవాడికి ఉండవు, ఉంటాయి అనుకునేవాడికి ఉంటాయి. మ్యాక్సిమం పీపుల్లో ఇటువంటి ట్రెండ్ చూసినప్పుడు దాన్ని వాళ్ళు ఆపుతున్నారు. సో మనం దాని గురించి పెద్దగా వాదించక్కర్లేదు, చేసుకుంటూ పోండి. మంచి జరిగింది కూడా మంచి, చెడు జరిగింది అని కూడా ఓకే, నాకు అదృష్టం లేదని కూడా మళ్ళీ చేసుకుపోవడం, అంతే, సింపుల్ స్టోరీ. లేదు మీరు ఈ సమయంలో చేయకుండా వేరే సమయంలో చేస్తే తృప్తి ఉంటుంది. అదేంటో చెప్తాను చూడండి. ఇప్పుడు బుధవారం నాడు పొద్దున్న 7:30 నుంచి 8:30 మధ్యలో దుర్ముహూర్తము. ఆ సమయంలో మీరు ఏ కార్యం స్టార్ట్ చేయకూడదు. 7 నుంచి 6 to 7:30 6:30 to 7:30 అన్నారు.
మీరు 6:25కి స్టార్ట్ చేసేయండి. అలానే స్టార్ట్ చేస్తారు దుర్ముహూర్తం ఉంది అనుకుంటే. సో ఏ సమయంలో దుర్ముహూర్తం ఉంటుంది దానికంటే ముందరనే దాని తర్వాతనే స్టార్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది 9 o'clock, 9 AM ఇన్ ద మార్నింగ్ ఎగ్జామ్. సో మీరు ఇంట్లోంచి బయలుదేరితే 8:30, మీరు 8 o'clock బయలుదేరితే మీరు అక్కడ 9 o'clock ఉంటారు అనుకున్నాం కాసి. కానీ 8 o'clock దుర్ముహూర్తం వచ్చింది కానీ గంట తప్పకుండా ప్రయాణం ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి? 7:30కి బయలుదేరి వెళ్ళిపోవచ్చు. తప్పే ఉంది అక్కడ. సో అలా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, అంటే అదొక ఆనందం అయ్యా బాబు, నీకు అది అర్థం కావట్లేదు. దుర్ముహూర్తము వర్జ్యము ఉన్నాయంటేనే ఆనందం, లేదంటే ఆనందం ఉండదు. ఎందుకంటే ఒక తృప్తి వస్తుంది అనమాట. అమ్మయ్య, నేను ఈ సమయంలో స్టార్ట్ కాలేదు కాబట్టి నాకు మంచిగా జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. మంచిగా చేసుకుపోతుంటారు. సో నీకేంటంటే వాటితో పని లేదనుకో, ఓకే అనుకొని వెళ్ళిపో. నీకు ఒక కథ ఇదివరకు చెప్పాను నేను. అలాంటి చాదస్త బ్రాహ్మడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే, పిల్లి ఎదురొస్తే కనుక బయటికి వెళ్ళను అంటాడు. మరి ఒక పెద్ద మనిషి, ఒక నాస్తికుడు ఉంటాడు. ఈ చాదస్త బ్రాహ్మడు ఏం కాదు, పిల్లి ఎదురొస్తే ఏం కాదు అంటాడు. అంటే మీరు పిల్లి ఎదురొచ్చినప్పుడు వెళ్ళండి అంటారు. ఓకే అంటాడు. ఈ చాదస్త బ్రాహ్మడు పిల్లి ఎదురొస్తే వెళ్ళడు. ఆయన ఏంటి, ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే పిల్లి ఎదురు రావాలి. ఎవరికి ఎక్కువ నష్టం జరిగింది చెప్పండి? పిల్లి ఎదురు రావాలంటే అది కష్టము, అది ఎప్పుడో ఒకసారి జరిగేది. అది ఎప్పుడో ఒకసారి జరిగేదాన్ని ఈ బ్రాహ్మడు ఆపుతున్నాడు. ఆ చాదస్తం ఆయన, ఇంకో చాదస్తం ఎవడైతే నాస్తిక చాదస్తం ఉందో ఆయన పిల్లి ఎదురొస్తేనే నేను వెళ్తా అని పెట్టుకున్నాడు. ఆయన ఎప్పటికీ ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు, ఎందుకంటే పిల్లి ఎప్పుడోగానే ఎదురు రాదు. సో దెర్ఫోర్ ఇవన్నీ జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. సో మనం దానికి ఏంటంటే ఎవరి చాదస్తం వాడిది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరమాత్ముడు కాలాన్ని కూడా సృష్టి చేశాడు. కలయతి సంఖ్యాతి సర్వాన్ పదార్థాన్ స కాల. డెఫినేషన్ ఆయనకి. ఆయన కాలుడు అని పేరు, అందుకే కాలుడు అని పేరు. సో దెర్ఫోర్ ఆ తీసుకొని మీరు అర్థం చేసుకోండి. ఆయన అన్ని పదార్థాలు లెక్క పెట్టేస్తాడు కాబట్టి ఆయన కాలం అని పేరు. అన్నిటినీ లెక్క పెట్టేస్తాడు. ఎలా లెక్క పెడతాడు, ఎంత స్పీడ్గా లెక్క పెడతాడు అనేది మీకు తెలియాలి. సో సృష్టి చేసిన ఆయనకి తెలుసు. కాబట్టి దుర్ముహూర్తం ఉంది అంటే ఉంది, ఉన్న వాళ్ళకి ఉంది, లేని వాళ్ళకి లేదు. మీకు నాకు నష్టం లేదు, వాళ్ళకి నష్టం. అందరూ దాన్నే పట్టుకొని వెళ్తున్నారు అనుకోండి, దూకమనండి గంగలో, మనకేంటి, ఎవరిష్టం వాళ్ళది. సో అలా ఒక పద్ధతి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సొసైటీ అట్లా రన్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అలా రన్ అవ్వడం అనేది అందరికీ క్షేమం, మీరు వైడ్ యాంగిల్లో ఆలోచిస్తే. ఎస్, దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ విచ్ హ్యాపన్ లైక్ దాట్. మనం నమ్మకూడదు అనుకుంటే నమ్మాల్సిన అవసరం లేదు. సో ప్రతి కాలము మంచిదే, ప్రతి పదార్థం మంచిదే, ప్రతి సమయము, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎలా అయితే శవాన్ని దహనం చేసేస్తామో, చెడు పదార్థాన్ని విసర్జించేస్తామో, చెడు టైంని విసర్జించండి అని చెప్పడం వరకే నా పని. అది చెడు టైమా కాదా అంటే ఎస్, వాళ్ళకి టైం అని వాళ్ళు స్టాటిస్టిక్స్ తీశారు. అందుకని వాళ్ళు ఇప్పుడు 100కి 75% జరుగుతోందంటే వద్దురా బాబు అని చెప్తారు, ఆ 70% నువ్వు పడతావు అని చెప్తారు. అది మన స్టాటిస్టిక్స్ని అర్థం చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు వర్షం పడుతుందా అంటే 20% ఛాన్స్ ఉంది, 30% ఛాన్స్ ఉంది, 40% ఛాన్స్ ఉందని చెప్తూ ఉంటారు. సో 40% ఛాన్స్ ఏంటి, పడితే పడాలి లేదా లేదు. అది స్టాటిస్టిక్స్, అది సైంటిఫిక్ యాంగిల్ అది. సో ఇది కూడా సైంటిఫిక్, ఎందుకంటే ఇది కూడా స్టాటిస్టిక్స్. కాబట్టి ప్రశాంతంగా ఉంది, ఏం కాదు. నువ్వు నమ్మట్లేదు, నమ్మకం. ఓకేనా? సరే. సో మీ ప్రశ్నకు సమాధానం చేరుకుంటాను. ఉంటానండి. ఓ